తమ్ముడు సినిమా అయితే చూడడం అయితే జరిగింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చెప్పుకోవాలి, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదని మన అందరికి తెలుసు. కానీ తమ్ముడు సినిమా మాత్రం కుత్త ర్యాంప్ భయ్య. ఏం సినిమా భయ్య, అసలు మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్. నిజంగా ఆహా సినిమా చూసిన మన అందరం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అంతకు మించి హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట తమ్ముడు సినిమా. ఆ సెంటిమెంట్ కానీ ఎమోషనల్ కానీ అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. ఎలా ఉన్నా తమ్ముడు మూవీ? ఎలా ఉంది తమ్ముడు మూవీ? బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. ఫైట్స్ స్టోరీ ఫైట్స్ అయితే అసలు ఆ ఎలివేషన్స్ కి మైండ్ బ్లోయింగ్. వేణు శ్రీరామ్ గారు ఏ ముహూర్తంలో ఈ స్టోరీ స్క్రిప్ట్ నెరేట్ చేసుకున్నారో కానీ మామూలు లేదు, బాగుంది. సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? లయ గారు అక్క గారు చేశారు. సెంటిమెంట్ వర్కౌట్ అయిందంటే ఇది ఒక పేద కుటుంబాల గురించి యుద్ధం చేసే సినిమా అన్నమాట. దానిలో లయ గారు ఏం చేస్తారా, లయ గారు ఒక సిన్సియర్ ఆఫీసర్. ఆమెను ఒక అడవిలో జాతరకి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఉండకపోతే ఈ నితిన్ వాళ్ళ తమ్ముడు కదా, ఆమె కోసం వెళ్తాడు, అక్కడ రక్షించే మన నితిన్ అన్న మన తెలంగాణ ముద్దు బిడ్డ, మన తెలంగాణ చిరంజీవి, తెలంగాణ హీరో. చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీసిరు. కానీ అందరు ఏమంటారు అంటే ఫారెస్ట్ లో ఉంది అంటారు. ఫారెస్ట్ లో ఉన్నా గానీ ఆ ఎఫెక్ట్స్, ఆ తీసే విధానము, ఆ సెంటిమెంట్ అసలు చాలా బాగుంది. అసలు ఇంకొకటి నడిచిన ఫైట్ ఏంటంటే మొత్తము చుట్టుముట్టు మంటల మధ్యలో ఫైట్ అన్న, ఆ ఫైట్ లో వేరే ఉంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే నైట్ చెప్తారు గుడ్ నైట్, ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. తమ్ముడు సినిమా చూడండి, చాలా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. నెగిటివ్ కామెంట్స్ చేయకండి. దిల్ రాజు అన్న చేసిన ప్రొడ్యూసర్ కి, మన శ్రీరామ్ డైరెక్షన్ కి చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, నాకైతే బోర్ లేదు, నాకు నచ్చిందన్న, అంతే. నెగిటివ్ కామెంట్ లేదు. నితిన్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్, లయ యాక్టింగ్ వేరే లెవెల్. అందరూ ఇంకో హీరోయిన్ ఉంటుందన్న, అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. నో నెగిటివ్ కామెంట్స్. అందరూ చూడండి, ఫ్యామిలీతో రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. న్యాచురల్ గా ఇచ్చారు, కంబ్యాక్ ఇచ్చారు, ఎల్లమ్మ తోటి తుమ్మేస్తారు. ఈసారి 4 ఇవ్వచ్చు. 100 కోర్స్ అయితే కలెక్ట్ చేస్తారు పక్క తెలుగులో. లేదంటే మహేష్ బాబు తీసిన అర్జున్ మూవీ కూడా కాదు, ఆ 2 సినిమాలకి తమ్ముడు అంటే ఒక బాగుంటది. తమ్ముడు ఇజ్జత్ తీసండి ఈ సినిమా పేరు పెట్టి. అసలు నితిన్ ఎట్లా ఒప్పుకున్నాడో, లేదా దిల్ రాజు ఎట్లా ఒప్పుకున్నాడు నాకు అర్థం కావట్లేదు ఈ సినిమాకి. దిల్ రాజు ఆ మామూలు సినిమాలకి యాక్సెప్ట్ చేయడు ఫస్ట్ ఆఫ్, కానీ దిల్ రాజు ఈ సినిమాకి ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు అసలు అర్థం కావట్లేదు. ఒక టార్చర్ పెట్టాడు 3 గంటల లోపల కూర్చోబెట్టి. సినిమా ఏంటంటే ఏమీ లేదు, ఆ సినిమా ఓ మొక్కలో చెప్పాలంటే సినిమాలో ఏమీ లేదు. ఎందుకంటే సినిమాని మేము ఇంటర్వెల్గా వచ్చేద్దాం అనిపించింది. బట్ ఏంటంటే ట్రైలర్ లో ఒక బాగానే ఉంది, ఏదో ఎక్స్పీరియన్స్ అంటే రేట్ చేశారు కదా కాన్సెప్ట్ అనేది. మీరు దాని ద్వారా ఏమైనా సెకండ్ హాఫ్ లో ఉంటుందేమో అని చూసాం. బట్ ఫస్ట్ హాఫ్ వేస్తే సినిమాకి, సెకండ్ హాఫ్ వేస్తే. బట్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటుంది, ఒక డెలివరీ సిచ్యువేషన్ అనేది వచ్చే యాక్షన్ పార్ట్. అదైతే మాత్రం బాగుంది. ఇంకా సినిమాలో తప్ప ఏమీ లేదన్న. అంటే ఎప్పుడో పాతకాలం పద్ధతి పచ్చడి బాగా రుద్ది జనం మీద పెట్టినట్టు అనిపించింది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమా అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చెప్పాలన్నా, మీకు ఏడవాలా నవ్వాలా? మా ఓడి తమ్ముడు అని చెప్పి బ్లాక్ బస్టర్ ఇస్తే నితిన్ అన్న మాత్రం వెరీ డిసప్పాయింటెడ్. అసలు నేనైతే ఇది బాగుంది అని చెప్పడానికి వేలల్లో లెక్కేయచ్చు, 1 or 2, 3 సీన్స్ అంతే తప్ప రిమైనింగ్ అంతా చాలా బోర్ కొట్టేస్తుంది. థియేటర్లో కూర్చున్నోడు ప్రతి ఓడు పంచులు వేసుకోవడానికి సరిపోయింది. అరే ఇది ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుంది సినిమా. స్టోరీ లైన్ చాలా సింపుల్ అన్న. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న, లోపల మీకు కనిపిస్తలే కానీ ఏడుపు వస్తుంది అన్న. మంచి హీరో అన్న నితిన్, ఇట్లాంటి పాత సినిమాలు చేసి మొత్తం చెడగొట్టుకుంటున్నా. నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజమన్నా. అన్న నితిన్ కింద ఒక ఈక కింద నాకు కడిజ అన్న. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడన్నా. తమ్ముడు మూవీ ఎలా ఉందన్నా? అన్న తమ్ముడు మూవీ ఎలా ఉంటాయని అడుగుతారేమన్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ టైటిల్ సినిమా జస్టిస్ పవర్ స్టార్ టైటిల్ అది. అంటే అలాంటి టైటిల్ నితిన్ గారు పెట్టుకోరంటే ముందుగా ఆయన మీద ప్రేమతోటి మన పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతారు నితిన్ గారు, ఆ ప్రేమతో మన ప్రేమని అర్థం చేసుకోవచ్చాడు ఆ టైటిల్. అంటే అప్పట్లో తమ్ముడు అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మనం చిన్నగా ఉన్న మధ్య సినిమా వచ్చినప్పుడు, ఇప్పట్లో అంటే తమ్ముడు అంటే ఒక
ప్రేమతో పెట్టుకున్న సినిమా. నితిన్ గారి కెరియర్ లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె గల్లంతైంది, ఒక హార్ట్ అటాక్ తర్వాత అంటే ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇప్పుడు అన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి, ఇంట్లో అవుతున్నాయి, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు అడగాలి క్వశ్చన్స్. నువ్వు ఎందుకు బాబా నువ్వు చూసావా సినిమా? చూసావా? చూసాను. నీ అభిప్రాయం నువ్వు చెప్పొచ్చు కదా, మరి ఎందుకు అడగడం గొప్పలు? అది నీ అభిప్రాయం. అన్ని ఫ్లాప్లు అవుతున్నాయి, నువ్వు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు? నాకు అర్థం కాదు. తెలుసు తెలుసు, ఒక టీ కూడా ఏ రోజు ఎవరు మిలియన్లు మాత్రం వ్యూస్ దొబ్బుతున్నారు మీరు. అకీరాక